చెప్పండి ఈరోజు ఎందుకు ప్రజాభవన్కి వచ్చినట్లు ఏంటి అసలు సమస్య ఏంది? మేము ఈ రోజే కాదు, దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూనే ఉన్నాము. ప్రజావాణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మేము రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులం మేము. అయితే మాకు రిమోట్ ఫర్ సర్వీస్ చేయడం జరిగింది చిన్న చిన్న ఇష్యూలో. ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి దుగ్గు రాజేందర్ మాట్లాడిన విషయాలు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. చాలా రిక్వెస్ట్ గా చేస్తున్నాము. ఇంతకుముందు మా ఎండి సజ్జనార్ సార్ గారు మాకు చాలా సతాయిచ్చి అసలుకి ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరగలేదు. కొత్తగా వచ్చిన ఎండి గారు నాగిరెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి దాదాపు 73 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే కోణంలో మా ఎండి గారికి మేము నాగిరెడ్డి సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ కొందరమే మిగిలినాము, 1300 మందిలో దాదాపు 200 మంది మిగిలినాం సార్. మా ఉద్యోగాలు మాకు ఇచ్చేయండి సార్. మేము ఏం తప్పు చేశాం సార్? ఇంత ఉరి శిక్ష పడేటోళ్ళకు కూడా ఇంత న్యాయం జరుగుతుంది, కానీ మాకెందుకు న్యాయం చేస్తలేరు సార్? మేము ఎన్ని రోజులని మేము మా ఫ్యామిలీతో దూరం అవుతున్నాము. మా పిల్లలు కూడా మాతో మాట్లాడటం లేదు. కనీసం మా పిల్లల స్కూల్ ఫీజు కట్టగా మేము చాలా విపరీతమైన బాధల్లో ఉన్నాం సార్. కొద్ది మంచి కోణంలో ఆలోచన చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ ప్లీజ్. అప్పుడు 52 రోజుల దీక్షకు సంబంధించేనా ఈ ఎఫెక్ట్ అంతా? 55 రోజులు స్ట్రైక్ చేసిన విషయం అది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు. కానీ ఆ 55 రోజులు చేసిన దానికి ఇబ్బంది ఎలాంటిది ఏం లేదు. ఆ సమయం దానికే. ఇప్పుడు మొన్న స్ట్రైక్ 3 రోజులు స్ట్రైక్ చేసిన ఆర్టీసీ లాస్ట్ మంత్ లో మా ఆర్టీసీ యూనియన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తే అప్పుడు దాంట్లో ఒక న్యాయమైన డిమాండ్స్ 32 డిమాండ్స్ లో 3 డిమాండ్లు తీసేసి మిగతా 29 డిమాండ్లు మాకు మా జియో నంబర్ 24 ఉంది. ఆ రూల్స్ ప్రకారము రిమోట్ ఫర్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులందరికీ ఉద్యోగంలో తీసుకోవాలని కూడా ఆ రోజు మాట్లాడినరు ఎండి గారు కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గాని, సీఎం గారు కూడా చెప్పారు అందరి ఉద్యోగాల్లో తీసుకోమని కూడా. మళ్ళీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనేది మాకు తెలుసలేదు సార్. ప్రతి ఒక్కొక్క రోజు మేము క్షణంలో చూస్తున్నాము, కానీ ఏ రోజు కూడా మాకు మంచి రోజులు రావడం జరుగుతలేదు సార్. కొంచెం మీకు దయచేసి ప్రజాభవన్ కు ఇన్ఛార్జ్ గా ఉన్న చిన్నారెడ్డి సార్ గారు, ఆయన పెద్ద మనసుతో మాకు ఒక్కసారి అవకాశం ఇప్పియండి కోరుతున్నాం సార్. అని ఎందుకు తీసేసిండ్రు? రిమోట్ సర్వీస్ కార్మికులకి చేయని తప్పులకు చేసిన తప్పులకు చాలా మంది రిమోట్ చేశారు. గవర్నమెంట్ ఆర్టీసీ గవర్నమెంట్ రిమోట్ చేశారు. దయచేసి మా తప్పుని ఒకసారి క్షమించి రిమోట్ అనే పదంలో లేకుండా దయచేసి మాకు ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కూడా మేము దయచేసి ఇప్పుడు 2 సంవత్సరాల బట్టి మేము తిరుగుతున్నాం. ప్రజాభవన్ కానీ సచివాలయం కానీ మేము 2017, 2018, 2019, 2020, 2022 చాలా మంది ఉన్నారు. దాదాపు 200 మంది మిగిలి ఉన్నారు. దయచేసి మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి మాకు వెంటనే మాకు ఉద్యోగాలు కల్పించాలి. మాకు రిమోట్ ఈ ఆర్టీసీ కార్మికులకు దయచేసి మీరు న్యాయం చేయాలి సార్. ఇంట్లో పరిస్థితి అగమగోచన్నది. ఫీజులు కట్టలేక మేము సతమతం అవుతున్నాం. ఏదో కూలినాలు చేసుకుని ఇప్పుడు డ్రైవర్ అంటాను, నేను ప్రైవేట్ బండి నడుపుతున్నాను. అట్లా ప్రైవేట్ స్కూల్ బస్సు నడుపుతున్నాను, ఆర్టీసీ డ్రైవర్. అట్లా చాలా రకాల మేము బాధపడుతున్నాము. దయచేసి రేవంత్ సార్ ఇప్పుడు మేము ఇప్పుడు మన చెన్నారెడ్డి సార్ గారు, వికాస్ రాజ్ గారు ఇచ్చారు. అది ఏ విధంగా మాకు ఉద్యోగాలు వస్తే మాకు ఆశ ఉన్నది సార్. దయచేసి అది థ్యాంక్ యూ సార్.